ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. ఏంటా అని చూస్తున్నారా? సో ఇది జొన్న రొట్టెలు మా చెల్లి కారం రొట్టె అయితే చేస్తుందనమాట. జొన్న రొట్టెకి లైక్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తే అది కారం రొట్టె అవుతుంది. జొన్న రొట్టె అనేది హెల్తీ ఫుడ్. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ బోన్స్. ఇట్లాంటి హెల్తీ ఫుడ్స్ మనం తినలేను, కానీ చేస్తుంది, కొడుతుంది కాబట్టి తినకపోతే తినాలి అంతే చేయడంలో. బట్ షీ విల్ ట్రై టు డూ. చేత్తో అయితే బాగా ఇట్లా తట్టుకోవాలి. పొరపాటున చపాతీ కర్రతో అయితే చేసుకోకూడదు. చపాతీలాగా ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే మనకి రొట్టె అనేది రెడీ అయిపోతుంది. మార్నింగ్ అయితే జొన్న రొట్టెతో మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇంట్లో అయితే స్నాక్స్ లేవని చెప్పేసి ఒక బయోటిన్ రిచ్ లడ్డు అయితే చేసుకుందాం అనుకొని స్టార్ట్ చేసాము. అది కూడా షూట్ చేసుకుంటూ అట్లా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ మధ్యలో ఇద్దరం అక్కా చెల్లెళ్ళు తిట్టుకుంటూ అట్లా కంటిన్యూ అయ్యింది. ఈ బయోటిన్ రిచ్ లడ్డు కూడా త్వరలో నేనైతే రెసిపీ అనేది ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ కొన్ని గ్లిమ్స్ అయితే నేను యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ అట్లాగే టిఫిన్స్లోకి చట్నీ, అల్లం చట్నీ బాగుంటుంది కదా అని చెప్పి మేము కూడా ఇడ్లీ దోశలోకి తినేకి బాగుంటుంది అనేసి అల్లం చట్నీ కూడా చేసాము. అది కూడా లైక్ ఒక 2 to 3 డేస్లో నేను ఈ కంప్లీట్ హోల్ రెసిపీని అయితే నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అల్లం పచ్చడి అనేది ఇంకెవరైనా చేసుకోవచ్చు. ఈవెన్ టిఫిన్స్లోకైనా, వైట్ రైస్లోకైనా, ఏ కాంబినేషన్లోకైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈరోజు మేమైతే ఆల్మోస్ట్ అల్లం పచ్చడితోనే తినేసాము. ఆ ట్యాంగీనెస్, ఆ స్వీట్నెస్ అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. రెసిపీ అయితే నేను షేర్ చేస్తానన్నమాట యూట్యూబ్ ఛానల్లో ఆఫ్టర్ 2 to 3 డేస్. ఇంకా ఈవినింగ్ మా చెల్లికి హెయిర్ స్పా ట్రీట్మెంట్ ఉంటే వెళ్ళామన్నమాట. అక్కడ కంప్లీట్ చేసుకున్నాం. అంతే ఫర్ దిస్ వీడియో. బాయ్.